సినిమా ఇండస్ట్రీకి 2004 అంతా ఎదురు దెబ్బలే. జానీ మాస్టర్ అరెస్టు, 25 కూడా నాన్న, అల్లు అర్జున్ అరెస్టు, ఇట్లా అన్నీ జరిగాయి. అంటే కొంచెం ఎక్కువగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్లు, ఇండస్ట్రీకి సంబంధించి నెల కూడా గ్యాప్ లేకుండా ఎన్నికల తర్వాత నుంచి వరుసగా డిస్టర్బెన్స్ ఉన్నాయి. 2025 సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? విడిపోతుంది నాన్న, ఆల్రెడీ విడిపోయింది. గతంలో చెప్పారు మీరు ఏపీ తెలంగాణగా విడిపోతుందని. ఆల్రెడీ చెప్పాను కదా, అదే జరిగిందిగా. ఈ 2024లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలైంది, 2025లో ఆంధ్ర మొదలవుతుంది. అంతే. ఇక్కడి నుంచి కొంత వలసలు బయలుదేరుతాయి. అలాగే ఈ రాష్ట్రంలో తెలంగాణలో నీకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఎక్కువగా దాని షూటింగ్స్, ఈ చిత్ర నిర్మాణ పనులు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఎక్కువగా వాడుకలోకి తెచ్చుకుంటారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి పోదని మంత్రులు చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మొన్న రేవంత్ రెడ్డిని కలిశారు. ఎక్కడికి పోదు, ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది సినిమా ఇండస్ట్రీ. మరి వాళ్ళు అక్కడ ఆంధ్రాలో ఎందుకు కొనుక్కున్నారు ఆస్తులు? నేను సూటిగా అడుగుతున్నా, లేవా? చచ్చినంత ఉన్నాయి, స్టూడియోలు కట్టేంత ఉన్నాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందేగా, నేను చెప్పడం ఎందుకు? కాకపోతే ఆంధ్ర తెలుగు చిత్రరంగం అనేది 2025లో పురుడు పోసుకుంటోంది ఖచ్చితంగా. రెండు తెలుగు సినిమాలేగా. అలా ఎలా అవుతుంది? ఇప్పుడు తమిళనాడులో ఆ రోజు తమిళ సినీ రంగం ఉంది, తెలుగు సినీ రంగం ఉంది. మరి అక్కడ చక్కగా ఉండొచ్చుగా, ఎందుకు వచ్చేసారు ఇక్కడికి? అప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాబట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూడు, తల నరికిన మొండెలాగా ఉంటుంది. అటు తల అటు ఉంది, మొండె ఇటు ఉంది. ఎవడేం చేయలేడు కదా నాన్న. ఇది అందరి మనసులో ఉంది. మా తెలంగాణని మేము సాధించుకున్నాం అని అంటారు. నాకు అసలు అది, నేను చదువుకున్నది ఉస్మానియా యూనివర్సిటీలో, నేను తెలంగాణ బిడ్డనే ఒక రకంగా అయితే, కానీ దురదృష్టవశాత్తు అనుకోకుండా విడిపోయాం. ఓకే, నో ప్రాబ్లం. కానీ అందరం కలిసే ఉన్నాంగా. సంక్రాంతి వస్తే హైదరాబాద్ 3 వంతులు ఖాళీ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికేగా. అంతే కదా నాన్న. కాకపోతే ఏంటంటే ఇవన్నీ సహజ సిద్ధంగా జరిగేవే. ఇక్కడ ఉన్న చిత్రరంగం ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది, కొంత అక్కడ డెవలప్ అవుతుంది. మొత్తం విశాఖ జిల్లాలు కానీ, గోదావరి జిల్లాలు కానీ చాలా అద్భుతంగా డెవలప్ అవుతాయి ఈ సినీ రంగ ప్రముఖుల వల్ల. విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం విశాఖ. కొత్తగా అది చాలా తక్కువ. ఇంకా చెప్పాలి అంటే కైలాసగిరి రూపురేఖలు పోయినాయట, తర్వాత ఋషికొండ రూపురేఖలు పోయినాయట, చాలా జరిగినాయట కదా. వీటన్నిటికీ పూర్వ వైభవం వస్తుంది. మళ్ళీ అదేంటి ఆర్కే బీచ్ శివాజీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి 159 కిలోమీటర్ల వరకు చాలా అద్భుతంగా మారిపోతుంది. అది చాలా అద్భుతంగా మారుతుంది. అంతేకాకుండా తెలుగు చిత్రరంగానికి వేదిక అవుతుంది విశాఖపట్నం. అదే చెప్తున్నానుగా, పురుడు పోసుకుంటుంది కొత్త సంవత్సరంలో. అంటే ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ అయినా, ఏపీలో ఫిల్మ్ డెవలప్ వచ్చినా, ఇది వచ్చినా రెండు తెలుగు సినిమాలే అయితే అప్పుడు తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు లేదు? ఎందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ వచ్చింది? నేను నేరుగా అడుగుతున్నా. కాబట్టి ఆంధ్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తుంది, ఆంధ్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో చిత్రరంగానికి కళ్యాణ్ బాబు చాలా పెద్దపీట వేసి అందరికీ అండగా ఆమోదయోగ్యంగా నిలబడమే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా రాయితీలు ఇచ్చి దాన్ని ఒక ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం తొలుత కళ్యాణ్ బాబే చేయడం జరుగుతుంది.